మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మాచులు గౌరవనీయుల పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడుతారు. వేదికపై వారితో ఎస్ కుమార్ గారు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, భరత్ ప్రసాద్ గారు రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు రాష్ట్ర నాయకులు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులకు నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేటువంటి ప్రిస్టేషన్తో చాలా స్పష్టంగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన సోయి తప్పి మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు కానీ ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు కానీ తన ప్రభుత్వము ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చాడు, ఆ ఒక్క మాట కూడా మాట్లాడాడు. 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేశాడు, ప్రభుత్వము ఈ యొక్క హామీలను ఏ మేరకు అమలు చేసిందో దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. ప్రత్యర్థి పార్టీల మీద విమర్శ అది పార్టీ పరంగా సమస్యల పరంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి పూర్తిగా గత 2 సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలలో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి అవినీతి నుంచి ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా లేక అంతకుముందు కూడా నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు. మా పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. మా ప్రధానమంత్రి గారి మీద కూడా తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రచారం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఇదే రకంగా ఆ ఎన్నికల్లో కూడా నాపైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగాడు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడినా, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి
నేను భయపడునని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేనప్పుడు, నా మీద తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో రేవంత్ రెడ్డో, కేటీఆర్, కేసీఆర్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పాలన కొనసాగిస్తుందో దేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. మాది మీలాగా అవినీతి పార్టీ, అవినీతి ప్రభుత్వం కాదు. మాది టీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా కుటుంబ పార్టీ కాదు. మాది బీఆర్ఎస్, కాంగ్రెస్ లాగా బయటకు ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడడం. చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మడమ తిప్పని పార్టీ మాది. మడమ తిప్పని పార్టీ ప్రభుత్వము 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో మూడోసారి అధికారంలోకి వచ్చి ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారు చేసి తప్పుడు ప్రచారం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే రకమైనటువంటి తప్పుడు ప్రచారం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 1,00,000 కోట్లు కక్కిస్తామని మీ నాయకుడు రాహుల్ గాంధీ మీరు తెలంగాణలో ఊరూరు తిరిగి ప్రచారం చేసిరా? 1,00,000 రూపాయలైనా కక్కించారని అడుగుతా ఉన్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా? ఇది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్నగాక మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా తప్పించాలనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఇష్టం లేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని పోరాటం చెయ్యాలి అన్న విషయం వాస్తవం కాదా? మరి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ కు నాకు జత కలుపుతున్నారో చెప్పాలి. నేను ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట మీద, చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఏదైనా 1% అయినా మీకు విశ్వాసం ఉంటే మీ మాటల మీదనే, ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటో, కిషన్ రెడ్డి ఏ రకంగా ఎవరికి సహాయం చేస్తుండో దమ్ము ధైర్యం ఉంటే చూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. ఖర్చు లేదు కాబట్టి, వాస్తవాలు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యంలో అక్రమాలు ఏమైంది? భూముల కుంభకోణం ఏమైంది? అనేక మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఊరూరుకు తిరిగి ఛార్జ్షీట్ పెట్టావు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. ఒక్క ఎమ్మెల్యే మీదనైనా, ఒక్క బీఆర్ఎస్ మంత్రి పైననైనా చర్యలు తీసుకున్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ప్రతి ఎమ్మెల్యే మీద ఊరికి తిరిగి అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు, నా ప్రభుత్వం వస్తే వీని జైల్లో పెడతా, వాడిని బొక్కలో దోస్తా, వీని డబ్బులు గక్కిస్తా, ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి? మీరు నన్ను విమర్శిస్తారా? ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. నాకు మీ సర్టిఫికెటో, కేసీఆర్ సర్టిఫికెటో అవసరం లేదు. అసలు మీ మాట ఎవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఏ ఒక్కరైనా అసలు మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా? మీ మంత్రులు నమ్ముతున్నారా? కేబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విన్నావా? మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు, మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ మీదంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒక్కసారి అవగాహన చేసుకున్నావా? అసలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు 6 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెంది ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా 420 సబ్ గ్యారంటీల పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి, దగా చేసి, నమ్మక ద్రోహం చేసి నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేదు. మీరు ఇక్కడ నుంచి తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, పరిశ్రమల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? మీ పార్టీ వసూలు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ ఎన్నికలకు 100 కోట్లు మోస్తున్న విషయం వాస్తవం కాదా? ఇక్కడ పేద, బడుగు, దళిత విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా కళాశాలలు బంద్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక దిక్కేమో బీహార్కు కోట్లకు కోట్లు మోస్తారు, హర్యానా ఎలక్షన్స్ కు మోస్తారు, ఢిల్లీ ఎలక్షన్స్ కు మోస్తారు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కు మోస్తారు, ఒరిస్సా ఎలక్షన్స్ కు మోస్తారు. గత జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కార్ల డిక్కీలలో పెట్టి ఢిల్లీకి పైసలు పంపిస్తారు. కానీ తెలంగాణ బడుగు బలైన వర్గాల బిడ్డలు చదువుకునేటువంటి కళాశాలలో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మీకు మనసు రాదు. కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తావు. ఆరోగ్యశ్రీ, పేద ప్రజలు వైద్యం చేసుకుంటే ఆరోగ్యశ్రీకి పైసలు ఇవ్వవు. హైదరాబాద్ నగరంలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేవు. నువ్వేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. అసలు ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వము ప్రిన్సిపల్ గా ఆమోదం చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ముఖ్యమంత్రివా? అసలు ట్రిబ్యునల్ గురించి నీకేమైనా తెలుసా? ట్రిబ్యునల్ మంజూరు చేసింది మేము, కేంద్ర ప్రభుత్వం.
ఈరోజు ట్రిపుల్ ఆర్కి అడ్డుపడుతుండంటాడు. మెట్రో గురించి అడుగుతా ఉన్నావు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, ఇంత దుద్దుడుకు ముఖ్యమంత్రి, ఇంత నోటి దురుసు ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడము కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికే దక్కింది. అభివృద్ధి కావాలి, దానికి కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉంది. నేను మొన్న జరిగినటువంటి మీట్ ది ప్రెస్ లో ఈ యొక్క హైదరాబాద్, తెలంగాణ కాదు, ఒక హైదరాబాదే ఏమేం చేశామో ఒక 55 నిమిషాల పాటు అనేక అంశాల మీద సవివరంగా నేను వివరించాను. హైదరాబాద్ నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందులో భాగం. మరి దీనిపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? నేను గతంలో కూడా 3 గంటల పాటు ఆర్టీసీ కళ్యాణ మంటపంలో హైదరాబాద్ మేధావుల ముందు, హైదరాబాద్ మీడియా ముందు, హైదరాబాద్ నగర ప్రముఖుల ముందు నేను పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను. రేవంత్ రెడ్డి నువ్వు టైం ఇస్తే, కేసీఆర్ టైం ఇస్తే నేను మళ్ళీ లేటెస్ట్ గా మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో నేను సవివరంగా డాక్యుమెంట్స్ తో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చి కూర్చొని వినే ధైర్యం ఉందా? నేను కేసీఆర్ ను, రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. ఒట్టి మాటలు కాదు, గట్టి వాదనలు వినిపించు. ఎవరో బ్యాడ్ బ్రదర్స్ అట, కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అట. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటే, ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్, ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ, కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఈరోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం.
తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులలో దోపిడీ చేసి నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసి దగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి బ్యాడ్ బ్రదర్స్ వీళ్ళిద్దరు. బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటే రాజకీయం చేయాలనుకునేటువంటి వాళ్ళే కేసీఆర్, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్. మజ్లిస్ పార్టీని పెంచి పోషించి వాళ్ళ కనుసైగల్లో వాళ్ళ ఆదేశాలను పాటించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఎవడు బ్యాడ్ బ్రదర్స్ అయ్యి ఇక్కడ? మీరు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీరంతా ఒకటే, ఒకే తాను ముక్కలే. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ మాత్రం తేడా లేకుండా మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్, మద్యం మత్తులో తెలంగాణ ప్రజలను ముంచుతున్నటువంటి పార్టీలు, ముంచుతున్నటువంటి బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఏరులై పారుతా ఉన్నాయి గ్రామాలలో మద్యం. మాకు డబ్బులు వస్తే చాలు, ప్రజల ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఆరోగ్యం దెబ్బతిన్నా పర్వాలేదు, కుటుంబాలు పతనమైనా పర్వాలేదు, మద్యం మత్తులో యువత చనిపోయి నా తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు వితంతువులైనా పర్వాలేదు, నాకు డబ్బులు వస్తే చాలు అనే దుర్మార్గంగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఊరూరా వాడవాడ పెంచి పోషించినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. దళితులకు అన్యాయం చేసినటువంటి, దళితులకు మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఏమనంటే ఫ్రీ బస్ చెప్తాడు ఆయన. అనేక రకాల హామీ ఇచ్చి నెలకు 4,500, తులం బంగారము, అమ్మాయిలకు స్కూటరు, పొదుపు సంఘాలకు వడ్డీ, ఏ ఒక్కటి అమలు చేయకుండా గతంలో కూడా పొదుపు సంఘాలకు వడ్డీ ₹1 చెల్లించకుండా మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి.
రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా రైతుల కోసం పనిచేస్తుంది. కానీ రెండు పార్టీలు కూడా రైతుల పేరు చెప్పి అప్పుల మాఫియాని అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. క్రిమినల్స్ను, ల్యాండ్ మాఫియాను, రియల్ ఎస్టేటర్స్ను బెదిరించడము, సేమ్ టు సేమ్, కాపీ టు కాపీ బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు, తన అసమర్థతను కప్పుపుచ్చుకునేందుకు, తన పరిపాలనలో లోపాలను దాచిపెట్టేందుకు తమ చేతగాని తనాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద నెట్టేసి ఎదురుదాడి చేసేటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ సంక్షోభంలో ఉండడానికి కారణము ఈ 12 లక్షల కోట్లు అప్పు కావడం, బ్యాడ్ బ్రదర్స్ అయినటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను. ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరి కుటుంబంతో ఎవరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయో గతంలో డాక్యుమెంట్స్తో సహా బయటకు వచ్చాయి. బట్ట కాల్చి ముఖం మీద వేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకిచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారనే విషయం మనవి చేస్తా ఉన్నాను. రాజకీయాలలో దేనికైనా ఒక పరిమితులు ఉంటాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతూ ఉంది? మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ వంగి వంగి సలాములు కొడతా ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ కు మన తెలంగాణ దురదృష్టకరం, ఇంకో బ్యాడ్ బ్రదర్ తయారయ్యాడు. ఆయనే అసదుద్దీన్ ఓవైసీ. ఈ ముగ్గురు బ్యాడ్ బ్రదర్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించేస్తున్నారు. దుర్మార్గంగా, అన్యాయంగా. ఈ మూడు కుటుంబాలు, ఓవైసీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, సోనియా కుటుంబం, ఈ మూడు కుటుంబాలు కూడా తెలంగాణ పాలిట ఒక బ్యాడ్ బ్రదర్స్ గా మారిపోయారు. ఈ ముగ్గురు కూడా ఓట్ల కోసం టోపీలు ధరిస్తారు, ముస్లింలను మోసం చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక మజ్లిస్ పార్టీ తప్ప అన్ని పార్టీలలో తిరిగినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం ఉంది ఆయనకు. అన్ని పార్టీలలో పనిచేసినటువంటి అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఈరోజు మాట్లాడుతున్నాడు. అంత అనుభవం మాకు లేదు, అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు. ఆ రకంగా దిగజారి మాట్లాడలేము. ఏ ఎండకు ఆ గొడుగు పట్టము.
అసలు జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో నెల రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదు, మంత్రులు ఎవరు పనిచేయడం లేదు, మొత్తం ఎన్నికల్లో ఉన్నారు వాళ్ళు. సెక్రటరియట్కు తాళాలేశారు. అంత గల్లీలలో, అపార్ట్మెంట్లలో, బస్తీలలో ఈరోజు తిరుగుతూ డబ్బులు పంచుతున్నారు. ప్రచారం కాదు, డబ్బులు పంచుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలు పడతా ఉంది. అంగట్లో సరుకు కొన్నట్లుగా జూబ్లీహిల్స్ ప్రజలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి. మరి మా పార్టీకి బలం లేనప్పుడు ఎందుకు మా పార్టీని విమర్శిస్తున్నారు? రెండు పార్టీలు కూడా టార్గెట్ మా మీద ఎందుకు చేస్తా ఉన్నాయి? ఈరోజు మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లో 8 సీట్లను ఓడించాము. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఓడించి 8 ఎంపీ సీట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సమానంగా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మేము 8 ఎంపీ సీట్లు గెలిచాం. మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు, మీకు సంజాయి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు మీ సర్టిఫికెట్కు మాకు అవసరం లేదు. తెలంగాణ ఆశీస్సులు కావాలి, తెలంగాణ ప్రజల అండదండలు కావాలి. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ గత పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి 2 అసెంబ్లీ కౌన్సిల్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే మోర్ దెన్ 50% ఏరియా తెలంగాణ స్టేట్, హైదరాబాద్ వదిలిపెడితే మోర్ దెన్ 50% ఏరియాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్స్, ఉపాధ్యాయులు బీజేపీకి అధికారపూర్వకంగా పోటీ చేసినటువంటి, బాజాప్తా ధైర్యంగా పోటీ చేసినటువంటి ఏకైక పార్టీ మాది. మా పార్టీకి ఉపాధ్యాయులు ఓటేశారు. హైదరాబాద్ వదిలిపెడితే మెజార్టీ గ్రామాలలో ఉన్నటువంటి పట్టభద్రులు 2కు 2 సీట్లు టీచర్స్ని, గ్రాడ్యుయేట్స్ని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. ఇల్లు అల్కగానే పండుగ కాదు రేవంత్ రెడ్డి. అసలు ఆట ఇంకా మొదలు కాలేదు, అసలు ఆట ఇంకా మొదలు కాలేదు. ఆట మొదలు పెడతాము తప్పకుండా. తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఏంటో చూపిస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. విమర్శలతో, తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలు మభ్యపెడతా అంటే చాలా తప్పు. తెలంగాణ ప్రజలు నేనేం మాట్లాడుతున్నానో, ఏ టీవీలో ఏమొస్తుందో, మీరేం మాట్లాడుతున్నారో, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో, ఇతర మేధావులు ఏం మాట్లాడుతున్నారో, ఉపాధ్యాయులు ఏం మాట్లాడుతున్నారో, నిరుద్యోగులు ఏం మాట్లాడుతున్నారో, రైతులు ఏం మాట్లాడుతున్నారో, పొదుపు సంఘాల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఇచ్చిన హామీలేంటో, మీ పరిపాలన ఏంటో, మీ పరిపాలనలో మీరు చేసినటువంటి పనులేంటో తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. వాళ్లకు తెలుసు మీ పాలనలో అవస్థలు పడతా ఉన్నారు, అనుభవిస్తా ఉన్నారు, స్వయంగా చూస్తున్నారు. కాబట్టి ఆట మొదలు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలేంటో మరొకసారి, మేము మొన్న 8 సీట్లే గెలిచాం, 50% సీట్లే గెలిచాం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 100కు 100% గెలిచాం. రానున్న రోజుల్లో ఇంకా మొదలు పెడతాం ఆట.
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క కాళ్ల కింద భూమి కదలాలి. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆక్రోశంతో చూస్తే మీ భూమి కదులుతుంది మీ కాళ్ళ కింద అని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంగతి తెలంగాణ ప్రజలకు తెలియరా? 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంది మీ సోనియా గాంధీకి, మీ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాదా? 4 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసింది మీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదా? వాళ్ళు సమ్మె చేసింది కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండడానికి. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంది కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పెత్తనం చేయడం కోసం కాదు. కేసీఆర్ కుటుంబం ఒకటే బంగారు కుటుంబం కావడం కోసం కాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలని, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ అభివృద్ధి జరగాలని. ఖచ్చితంగా మీ పార్టీల యొక్క కుటుంబ పాలన, మీ 3 పార్టీల కుటుంబ పాలన, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు హైదరాబాదు పెత్తనం చేసింది ఎంఐఎం పార్టీ, ఓవైసీ కుటుంబం. ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పక్కన ఏరి హైదరాబాద్లో పెత్తనం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సైతం సెలెక్ట్ చేస్తుంది మజ్లిస్ పార్టీ. కాబట్టి మీ సంతుష్టీకరణ, మీ బుజ్జగింపు, మీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మీ 2 పార్టీలను పాతరేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలో లేదని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు నిజమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుందని భావిస్తా ఉన్నారు. ఆయన మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ మంత్రుల భవనాల జోలికి వెళ్లారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల భవనాల జోలికి వెళ్లారు. రెక్కాడితే డొక్కాడనటువంటి 50 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని చిన్న చిన్న దుకాణాలు, ఇండ్లల్లో పనిచేస్తున్నటువంటి పేద ప్రజల ఇల్లు కూలగొడతామంటే ఊరుకుంటామా? దానికి మూసీకి అడ్డొస్తామా మేము? మళ్ళీ బరాబర్ చెప్తా ఉన్నాను. ఈరోజు ఇల్లు కూలగొట్టకుండా ఉన్న మూసీలో మీరు గోదావరి నీళ్లు పోస్తారా, కృష్ణా నీళ్లు తీసుకెళ్తారా, ఎన్ని టీఎంసీలో తీసుకెళ్తారో, నల్గొండలు ఏ రకంగా సస్యశ్యామలు చేస్తారో చేయండి. కానీ పేదవాడి పొట్ట కొడతామంటే, పేదవాడి గూడు కూలగొడతామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, నేను కానీ, మా నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పోరాడతామని మనం చేస్తున్నాను. ఏం కథలు మాట్లాడుతున్నారా మీరు? ఈ భూములన్నీ కూడా ఇండ్లు కూలగొట్టి అవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తా అంటే, పేద ప్రజల స్థలాలు కూలగొట్టి మూసీ రివర్ ఫ్రంట్ లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అమ్ముకుందామంటే చూస్తూ కూర్చుంటామా? పేద ప్రజలను నిరాశలు చేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? నువ్వు వ్యాపారం చేయాలంటే చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు, అక్కడ చెయ్యి. మూసి ప్రక్షాళన దగ్గర ఉన్నటువంటి పేదవాడి గూడు కొలగొట్టి భూ వ్యాపారం చేస్తామంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామంటే ఊరుకుంటామా? ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను. ఎంతైతే మీకు భూమి కావాలో అంతే తీసుకోండి మూసి ప్రక్షాళన కోసం. కానీ పేదవాడు భూమి ఉన్నదిగా, వాడి నోరు లేదు కదా, వాడు అడిగేవాడు లేదు కదా. 50 సంవత్సరాలున్నా అనేక సంవత్సరాలుగా అప్పులు చేసి ఒక్కొక్క రూపాయి కూరగట్టి ఇటుక మీద ఇటుక వేసి తన కుటుంబం అంతా కూడా శ్రమదానం చేసి
కట్టుకున్నటువంటి ఇండ్లను కొలగొడితే వాళ్ళకు అండగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో భాగ్యనగరంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాళ్ళకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నువ్వు ఎంత విమర్శించుకో, నీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. నిన్ను లెక్క కూడా చేయం, మేమే కాదు తెలంగాణ ప్రజలే లెక్క చేయడం లేదు. రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో ఒకసారి నువ్వు చూస్తున్నావో లేదో ఎట్లా తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు అర్థం చేసుకో. భాష మార్చుకో, పద్ధతి మార్చుకో. గతంలో కేసీఆర్ ఏ రకంగా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలు ఆడుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డిని కూడా అదే విధంగా ఆడుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలో నేను మరొక చివరిగా మనవి చేస్తా ఉన్నాను. ఎవరికి ఎవరు బ్రదర్సో, ఎవరి ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద బ్రదరు కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు ఢిల్లీలో. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చిన్న బ్రదరు హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు. ఎన్నికల్లో అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పొత్తులు పెట్టుకుని పోటీ చేసింది. ఇక్కడ మేం బ్రదర్స్మా? మేము ఎవరికైనా బ్రదర్స్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు నేను బ్రదర్నే, ప్రతి తెలంగాణ బిడ్డకు మేము బ్రదర్మే. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీరు బ్రదర్స్ కావచ్చు, మీ పాలన ఒకటే, మీ వ్యవహారం ఒకటే, ఏ దాంట్లో మీ రెండు పార్టీలకు తేడా లేదు. మీరు శరామాములే, ఒకే తానుముక్కలే, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే. మీ ఇద్దరు కలిసి మజ్లిస్ పార్టీతో స్నేహం చేసే వాళ్ళే. ఆ రోజు కేసీఆర్ మునుగోడు ఎలక్షన్స్ లో హెలికాప్టర్లో మునుగోడులో దిగి బహిరంగ సభ మాట్లాడుతూ చైనా సరిహద్దులో చైనా సైనికులు భారత సైనికులను విపరీతంగా కొట్టారన్నాడు. అసలు సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు కదా సర్జికల్ స్ట్రైక్ జరిగింది, కాబట్టి సాక్ష్యాలు ఏమన్నాయా చూపించండి అన్నాడు ఆయన. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారత సైనికుల మీద, భారత ప్రభుత్వం మీద పాకిస్తాన్ సైనికులు ముడ్డి మీద దంతే పరిగెత్తుకొని పారిపోయి వచ్చామట. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను అడుగుతా ఉన్నాను. భారత సైనికుల పట్ల, భారత ప్రభుత్వం పట్ల, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ప్రపంచమంతా చూసింది. ఎక్కడెక్కడ ఏ రకంగా పోతున్నామో దాచుకొని చేయలే, చాటుంగా చేయలే, లైవ్ లో చూపించారన్ని కూడా ప్రపంచమంతా. భారతదేశం ఏ రకంగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలు నేలం చేసింది, ఉగ్రవాదులను ఏ రకంగా మట్టిలో కలిపిందో ప్రపంచమంతా చూసింది. కానీ ముఖ్యమంత్రి మజ్లిస్ పార్టీ మెప్పు కోసము, ఒక వర్గం వారి ఓట్ల కోసము పాకిస్తాన్ ముడ్డి మీద దంతే మనం పరిగెత్తుకొని వచ్చామట. ఇది ఒక ముఖ్యమంత్రి భాష. కాబట్టి ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో అనేక సార్లు మరి జవాబు చెప్పుకున్నారు. ఈరోజు మోడీ గారు టోపీ పెట్టుకున్నారట, నిద్రలో కలవడ్డట్టుంది. ఎవరు పెట్టుకోవచ్చు టోపీ, వాళ్ళ ఇష్టం. మేము వేరే మతములను ఒట్టు పెట్టాలనో, ఇంకో మతమాలను టోపీ పెట్టాలనో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ డిమాండ్ చేయదు, ఒత్తిడి చేయదు. నీకు ఇష్టం ఉంటే నువ్వు పెట్టుకో, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం టోపీ పెట్టకు. రేవంత్ రెడ్డి, మోడీ గారు ఎప్పుడు టోపీ పెట్టుకోలేదు.
టోపీ పెట్టుకున్నాడు మోడీ గారు, నేను కూడా టోపీ పెట్టుకున్నా. పెట్టుకో, నీ ఇష్టము. ఓట్ల కోసం మీరు ఎంత దిగజారుతారో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీ పార్టీ చరిత్ర తెలుసు. స్వాతంత్రం కంటే ముందు నుంచి ఈ రోజు వరకు కూడా దేశానికి పట్టినటువంటి పరమ దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని కుంభకోణాలు చేశారు, ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు, ఎన్ని మోసాలు చేశారు. 79 సంవత్సరాలైన ఇంకా మన దేశం అభివృద్ధి జరగలేదంటే దానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. కాబట్టి మీరు ఏమైనా చేయండి, కానీ భారతీయ జనతా పార్టీని మాత్రము మీరు ఈ రకంగా తప్పుడు ప్రార్థన చేయకండి. చివరగా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను నిన్న కూడా మళ్ళీ మీటిది ప్రెస్లో అంత వివరంగా చెప్తే మళ్ళీ అడిగితే ఎట్లా? ఆయన మాటలు నమ్మకండి. ఆయన పనికిరాని మాటలు తీసుకొచ్చి మళ్ళీ అడగకండి. మీరు కన్విన్స్ అయితే నన్ను అడగండి. నేను ఒకటే అడుగుతున్నాను. నేను పత్రికా విలేకరులను మరీ కోరుతా ఉన్నాను. ఆయన నేను చెప్పినాక చెప్తాను, మళ్ళీ ఇస్తాను జవాబు. ఆయన పనికిరాని మాటలు మీరు మళ్ళీ ఇక్కడ మీరు కన్విన్స్ అయినాక నన్ను అడగండి, నేను ఒప్పుకుంటాను. మీరు కన్విన్స్ అయితే నన్ను అడగండి, మీకు హక్కు ఉంది, అధికారం ఉంది. మీరు కన్విన్స్ కాకపోతే ఎదురు ప్రశ్న అక్కడే, ఇక్కడ కాదు. ఎందుకంటే ఇంతవరకు ఎల్ఎన్టీతో రాష్ట్ర ప్రభుత్వము ఇంకా స్వాధీనం చేసుకున్నటువంటి లావాదేవీలు పూర్తి కాలేదు. ఎల్ఎన్టీకి ఇంకా డబ్బులు ఇవ్వాలి. 13,000 కోట్లు 10 కోట్లు, 1,200 కోట్లు 1,300 కోట్లు ఇవ్వాలి. అవి ఎప్పుడు ఇస్తారు? ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోండి. ఆ తర్వాత అగ్రిమెంట్ కొత్త ప్రాతిపాదికన, ఇంతకుముందు ఓల్డ్ సంబంధించినటువంటి ట్రాక్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఫేజ్ మెట్రో, అది ఎల్ఎన్టీ నిర్వహిస్తారని చెప్పారు. సెకండ్ది స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా, ఇంకో ప్రైవేట్ పార్టీకి ఇస్తారా? ఈ రెండింటి మధ్యలో అగ్రిమెంట్ ఏంటి? ఈ ట్రైన్లు ఆ ట్రాక్ మీదకి పోతాయా? కొత్త ట్రాక్ మీద ట్రైన్లు ఇక్కడ వస్తాయా? లేకపోతే కొత్త ట్రాక్ దగ్గర ట్రైన్లు మారాలా? ఎవరికి అవగాహన లేదు. లాస్ వస్తే ఏంది, భరిస్తే పరిస్థితి ఏంది, అది చెప్పలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మెట్రో, మళ్ళీ నన్ను అడిగే ముందు దయచేసి మీరు వినండి. మెట్రోకి సంబంధించి మారినటువంటి ఎల్ఎన్టీ తెలంగాణకు అమ్మి పూర్తిగా హక్కులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో కొత్త డిపిఆర్ తయారు కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డాక్యుమెంట్ రాగానే ఆ డాక్యుమెంట్కి ఆమోదం తెలియదు. అనేక రకాల చర్చిస్తుంది, చూస్తుంది, చిన్న చిన్న విషయాలు. ఉదాహరణకు చెన్నైలో 85,000 కోసం బడ్జెట్తో డిపిఆర్ పంపించింది ప్రభుత్వం. సేమ్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వము చెన్నైకి సంబంధించినటువంటి మెట్రో అధికారులను పిలిచి చర్చించి దానిని 65,000 కుదించింది. లెంత్ తగ్గల, క్వాలిటీ తగ్గల, 65,000 కుదించింది. అదే ఆ రకంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఢిల్లీలో. హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఈ విషయంలో పూర్తి ఫైనల్ డిపిఆర్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చించి పిలిచి మాట్లాడి విధి విధానాలు రూపకల్పన చేసిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కామెంట్స్ తీసుకుంటారు. అది నేషనల్ హైవే కానీ పద్ధతి, ఏదైనా ఒకటి రావాలి. ఆ తర్వాత పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తోటి కూర్చోవాలి. మా యొక్క అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఢిల్లీ కూర్చొని వాళ్ళతో చర్చిస్తారు. కూర్చొని వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా పొరపాటు లేకుండా చూస్తారు. ఇక్కడ ఫైనాన్షియల్ ఏ రకంగా వస్తుంది, ఎవరెవరు ముందుకు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఉంది, మనం ఎన్ని డబ్బులు పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు పెడుతుంది, మనం అప్పులు ఎంత తీసుకోవాలా, అదంతా ప్లేన్ అయిన తర్వాత అప్పుడు క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్ అప్రూవల్ అవుతుంది. ఇంత తతంగం ఉంది, ఏమీ లేదు ఇంతవరకు, ఏబిసిడి లేదు. ఎందుకంటే ఎల్ఎన్టీ హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ కావాలి. నెంబర్ 1. మా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ కొత్త ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి న్యూ డిపిఆర్ రావాలి. అదేం చేయకుండా ఎలక్షన్స్ ముందు మాట్లాడతారు. ఆర్ఆర్ నేనే తెచ్చిన, ఆర్ఆర్ ఎవరు తెచ్చినని మీకు తెలుసు కదా, ఆయన ముఖ్యమంత్రి కూడా లేడు. మరి ఆర్ఆర్ నేను తెచ్చినంటాడు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ నేనే తెచ్చినంటాడు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఈయన మంత్రి కాకముందే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసిపోయాడు వరంగల్లో. ఈయన ముఖ్యమంత్రి కాకముందే వరంగల్లో ప్రధానమంత్రి గారు వచ్చి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫౌండేషన్ వేసినాడు. ఏమంటూ నేనే తెచ్చిన. ఇక ఎవరు చెప్పుకోవాలి? మేము మీకు చెప్పుకోకపోతే మీరేమో ఆయన అడగానే నన్ను అడుగుతారు.
మీరేమో ఆయన అనగానే నన్ను అడుగుతారు ర్యాలిఫాక్షన్ రేవంత్ రెడ్డి తెచ్చింది అదే కదండి. ఆయన ముఖ్యమంత్రి కాకముందే ప్రధానమంత్రి గారు వచ్చారు. మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, దాచిపెట్టుకునేది ఆ విషయం. ప్రైమ్ మినిస్టర్ వచ్చి శంకుస్థాపన చేశాడు. ఒరాలింగ్ యూనిట్ ఉండే ఫస్ట్, ముందు అది కూడా లేకుండే. నేను కొట్లాడి ఒరాలింగ్ యూనిట్ అయింది, మళ్ళా కొట్లాడి ఇంజన్లు వ్యాగన్లు అదేవిధంగా కోచ్లు తయారు చేసే విధంగా దాన్ని మార్చి అప్గ్రేడ్ చేశాం. ఇప్పుడు 800 కోట్లతోటి అద్భుతంగా కడతా ఉన్నాం. మిమ్మల్ని అందరూ తీసుకుపోయాం కూడా, మీరు కూడా వచ్చారు కొంతమంది ఇక్కడి నుంచి. మరి ఈ రకంగా వాస్తవ ఉంటే ఆ రకంగా మాట్లాడితే నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణలో వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలలో రోడ్ల మీద ఎంత ఖర్చు పెట్టారో చూపిమనండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా రోడ్ల మీద ఎంత ఖర్చు పెట్టాము? 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పటికీ మరొక 83,000 కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నేను హైదరాబాద్లో ఎంత ఖర్చు పెట్టానో నేషనల్ హైవే మీద నిన్న కాక మొన్న నేను మీడియా ప్రెస్లో చెప్పాను. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టాలి, తప్పేముంది? నేనేదైనా ఒకటే మనం చేస్తున్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రహదారులు, జాతీయ రహదారులు ఉండేనో ఈ 10 సంవత్సరాలలో అంతకంటే ఎక్కువ, ఆల్మోస్ట్ 100% డబుల్ రోడ్లు మేము చేసిన విషయం డాక్యుమెంటేషన్ ఉంది మీ ప్రభుత్వం దగ్గర. ఎంత ఖర్చు పెట్టామో దాచుకునేదా? రోడ్డు, టెండర్లు, కాంట్రాక్టు, ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది, మేము చేయము. కాబట్టి వాళ్ళ తాను అన్ని వివరాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదంటే ఎట్లా? కాబట్టి ఇప్పటికి కూడా నేను మనవి చేస్తాను, అది మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాము. రైల్వేలకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎంత వేగవంతంగా చేస్తే అంత వేగవంతంగా రైల్వే నెట్వర్క్, నేషనల్ హైవే నెట్వర్క్ పెంచడానికి, డెవలప్మెంట్ చేయడానికి, ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకరు అది కొత్తగా ఏం లేదే. కొత్తగా ఏమి, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ స్టార్ట్ అయింది. దాన్ని టీఆర్ఎస్ కొంత నీరు గార్చింది. ఇప్పుడు ఈయన పూర్తిగా నీరు గారుస్తున్నాడు. కాబట్టి చెప్పండి, మేము పేద ప్రజలకు ఫీజు ఇవ్వలేము, మేము పేద విద్యార్థులకు ఫీజు కట్టము, ఇష్టం ఉంటే చదువుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి, లేకపోతే ఇంకో కూలి పని చేసుకోండి అని చెప్పాను ముఖ్యమంత్రి గారిని. చెప్పానండి, మరి మేము ఫీజు రియంబర్స్మెంట్ చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వము, ఈ కాలేజీలో ఇష్టము, ప్రజలు ఇష్టము, పేదలు ఇష్టం అని చెప్పానండి. అది లేదు మధ్యలో కాలేజీలను బదలాం చేస్తే ఎట్లా? ఈరోజు కాలేజీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేకపోతున్నారు, జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, స్టేషనరీ కొనలేకపోతా ఉన్నారు. చాలా మంది యువత 5-6 మంది గ్రూపులై కాలేజీలు పెట్టుకున్నారు, డిగ్రీ కాలేజీలు ఇతర. చాలా మంది చదువుకున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బీసీ ఫ్యామిలీస్ సంబంధించినటువంటి యువత కాలేజీలు పెట్టారు జిల్లాలలో. మరి చెప్పండి, మీరు ఎందుకు అడ్మిషన్ ఇస్తున్నారు వాళ్ళకు? ఆ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఆ కాలేజీలు బాగాలేనప్పుడు, ఆ కాలేజీలో మంచి టీచింగ్ లేనప్పుడు ఆ కాలేజీలకు ఎందుకు విద్యార్థులను అలాట్ చేస్తున్నారు? మీరు అలాట్ చేసినాక ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా. సంవత్సరాల తరబడి మీరే హామీలు ఇస్తే మేము ఇన్ని వేలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తామని ఈయనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఊరేసుకోవాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? విద్యార్థులు నాణ్యమైన విద్య అందకూడదా? కాలేజీల దగ్గర సరైనటువంటి వ్యవస్థ లేకపోతే, టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వకపోతే విద్యార్థులకు న్యాయమైన విద్య ఏ రకంగా వస్తుంది పేదవాళ్లకు? కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడే రోజులు పైన మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కూడా ఈ రకంగానే బెదిరించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసు. మళ్ళీ ఈయన బెదిరిస్తే ఎవరు భయపడరు. తెలంగాణ ప్రజలు బెదిరిస్తే భయపడేటువంటి వాళ్ళు కాదు.
బరిగీసి తెగించి పోరాటం చేసేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు. ఏ విషయంలోనే సరే న్యాయం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తప్పకుండా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి అలవాటు తెలంగాణ ప్రజల రక్తంలో ఉంది. చెప్పినా కదా జవాబు. నేను మరీ అంత అలాగా దిగజారి మాట్లాడాను. అది చాలు. నేను బ్యాడ్ బ్రదర్స్ అవునో కాదో నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను. నేను మీ జర్నలిస్ట్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అయినా పర్లేదు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అయినా పర్లేదు, మీరు నేను రాయమంటే మీకు అఫీషియల్గా ఉత్తరం రాస్తా. రేవంత్ రెడ్డిని, కేసీఆర్ను నన్ను పిలవండి, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులను పిలవండి. నేను గత 11 సంవత్సరాలుగా ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ నేను అడ్డుకున్నానా? నెంబర్ 1. మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది నేను వివరంగా ఇస్తాను. వాళ్ళు ఇవ్వలేదని చెప్పానండి. తెలంగాణకు మోడీ ప్రభుత్వం సహకారం చేయలేదని వాళ్ళు చెప్పానండి. మీ అందరి సమక్షంలో నేనేం చేసిందో నేను చెప్తాను. కేసీఆర్ రావాలా, ముఖ్యమంత్రి రావాలా, నేను వస్తా. ప్రెస్ క్లబ్ రమ్మంటే ప్రెస్ క్లబ్కి వస్తాం, ట్యాంక్ బండ్ మీదకి రమ్మంటే ట్యాంక్ బండ్ మీదకి వస్తాం. మీరు అందరూ ఒప్పిస్తే సెక్రటరియట్కైనా నేను వస్తా. బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో సవివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది మొదలు పెట్టలేదు, పెడతా అని చెప్పినా కదా. అది డిసైడ్ చేస్తాం ఎప్పుడు ఆట మొదలు పెట్టాలో డిసైడ్ చేస్తాం. ఉండరు. నేను ఎప్పుడు కూడా ఎన్నడూ తుర్కోళ్ళు అనే పదము, ముస్లింలు అనే పదము, ఒక నిమిషం దాని ముందు చెప్పు. దీనికి ఎవరైనా కారణమైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణము. దీనికి ఎవరైనా కారణమైతే, ఈ రకమైనటువంటి చర్చ జరగడానికి కారణం ఎవరైతే రేవంత్ రెడ్డి కారణము. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు 2 ప్లేస్లలో కబ్రస్థాన్కు స్థలం ఇచ్చాడు. నోటిఫికేషన్ 3 గంటలకు వస్తే 1 గంటలకు ఆర్డర్స్ ఇచ్చాడు. హిందువులకు అవసరం లేదా? ఒక ముస్లింలకే కబ్రస్థాన్ ఇస్తావా? ఎవరి కారణం? ఎవరు చేశారు? అది మేము చేశామా? నెంబర్ 1. నెంబర్ 2, మజ్లిస్ పార్టీ నాయకులు ఎప్పుడు ప్రచారం చేయరు. మజ్లిస్ పార్టీ నాయకులను జూబ్లీహిల్స్ ఎందుకు తిప్పుతున్నావు? నెంబర్ 2. నెంబర్ 3, వారం రోజుల ముందు ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్ ఆధారబాధారగా మంత్రివర్గం తీసుకున్న చరిత్ర నీది. నెంబర్ 4, టోపీలు పెట్టుకొని ఓట్ల కోసం అజారుద్దీన్ పెట్టుకోలే, పాపం అజారుద్దీన్ పెట్టుకోలే, పక్కకుండా ఆయన పెట్టుకోలే, ఆయన టోపీలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. ఎవరిని మోసం చేయడం? ముస్లిం సోదరులు మోసం చేయడం కోసమే కదా, ముస్లిం సోదరులను మభ్యపెట్టడం కోసమే కదా. నెంబర్ 5, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్. ఎవడన్నాడు ఆ పదం? నేనన్నానా? కాంగ్రెస్ ఉంటేనే ముస్లింల పద్ధతి, కాంగ్రెస్ అంటేనే ముస్లింల ఇజ్జత్. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? మరి హిందువుల గురించి ఎందుకు మాట్లాడు? హిందువుల ఇజ్జత్ కాంగ్రెస్కి అవసరం లేదా? ఎవరు చేశారు? మేమేం చేశామా? దిగజారిన వాస్తవం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఈ రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరన్నారు? ఆయన మాటలు మీరు దయచేసి రేవంత్ రెడ్డి మాటలను వదిలిపెట్టండి. ఎవరు పట్టించుకుంటలేరు, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకోరు ప్రజలు. మీరు అనవసరంగా రాసి బ్యానర్ ఇవ్వాలి. చాలా దురదృష్టం ఏంటంటే, నేను మాట్లాడితే ఎక్కడో సింగిల్ కాలంలో 4th ప్లేజ్లో వస్తుంది. ఈరోజు నా పేరు బ్యానర్లో. ఇంత అన్యాయం అండి ఇది. ఇంత అన్యాయంగా ఉండకూడదు మీడియా కూడా. రేపు నేను మనవి చేస్తున్నా, ఈరోజు నా క్లారిఫికేషన్ కూడా, మీడియా మీకు ఏమాత్రం ఉన్నా కూడా దయచేసి బ్యానర్లో పెట్టాలి. నేను ఇంత బాధతో చెప్తా ఉన్నాను. ఇంత ఆ రకంగా ఎంకరేజ్ చేయదు మీరు కూడా.
భాష నేను ఇప్పుడు మార్చుకోలేను. నాకు నా పార్టీ చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి భాష ఇదే. వీడికి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా ఫీల్ అవుతున్నాను నేను. ఇంత కూడా మాట్లాడాను, ఎక్కువ మాట్లాడుతున్నాను బాధ నా మనసులో ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆ మాత్రం కూడా స్థానం ఇవ్వడానికి కొద్దిగా మీకోసం మాట్లాడుతున్నాను. అది మాట్లాడకపోతే ఇప్పుడు రాజకీయాలలో లెక్క లేకుండా పోతుంది, రాజకీయాల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా నేను అలా స్థాయిలో దిగజారేటువంటి శక్తి, అంత బలము, అంత ఆలోచన, అంత నైపుణ్యము, అంత అనుభవము నాకు లేదు. వాళ్ళలాగా మాట్లాడేటువంటి టాలెంట్ లేదు, నాకు పరిజ్ఞానం కూడా లేదు. అంటలేను. నేనేమంటున్నానంటే మీరు వాళ్ళకి ఇచ్చారు కదా బ్యానర్ హెడ్డింగ్లో, ఇలా పేపర్లను చూడండి, టాప్లో బ్యాడ్ బ్రదర్స్ అని ఇచ్చారు. ఎవరు బ్యాడ్ బ్రదర్స్ అయ్యా? నేను ఎన్నైనా కలిసినా కేటీఆర్ను ఏదన్నా పబ్లిక్ ఫంక్షన్లో కానీ లేకపోతే ఏదైనా పెళ్లిలో కానీ కనిపిస్తారు. కనీసం ఫోన్లు చేసుకో మాట్లాడుకోము. కలిసి అడ్డుకున్నారు, కలిసి మాట్లాడారు. కిషన్ రెడ్డి వాళ్ళ కోసం పనిచేస్తుండు, వీళ్ళ కోసం నేను ఎవరి కోసం పనిచేయను, ఏ పార్టీ కోసం పనిచేయను. రేవంత్ రెడ్డి అన్ని పార్టీల కోసం పనిచేశాడు. టీఆర్ఎస్ కోసం పనిచేశాడు, కేసీఆర్ కోసం పనిచేశాడు, టీడీపీ కోసం పనిచేశాడు, ఎంఐఎం కోసం పనిచేశాడు. ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నాడు, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. నేను నా జెండా కోసం పనిచేస్తున్నా, నా దేశం కోసం పనిచేస్తున్నా. నా జీవితం ఆ రకంగానే ప్రారంభమైంది. చివరి శ్వాస వరకు కూడా నేను చనిపోయినప్పుడు జెండా కప్పుకొని చనిపోతా బీజేపీది. నేను పార్టీలు మారాను, నేను ఎవరి కోసం పనిచేయను. యాక్టివ్గా ఉండొద్దు, నేను కూడా మామూలుగా ఉండాలా, పోరాటం చేయొద్దు, మాట్లాడొద్దు, పార్టీ గురించి పట్టించుకోవద్దు. నేను ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరిగాను, పార్టీ కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తాను. ఎవరొద్దో నాగా నేను పదవి ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, మంత్రి ఉన్నా లేకపోయినా పార్టీ వదిలిపోను. నాకున్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు పార్టీలో పనిచేస్తాను. నన్ను పొమ్మంటే ఎట్లా పార్టీలోకి వెళ్ళి ఆయన కూడా చెప్తున్నాడు. ఈ పార్టీలో అంటే ఎవరు వద్దంటున్నారట, ఎవరు గెలవాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి చెప్తాడు. మీ పార్టీలో చూసుకో రాజకీయాల సంగతి, ముఖ్యమంత్రి మా సంగతి మేము చూసుకుంటాం కదా. దేశమంతా అది 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 ప్రిన్సిపల్. అది తెలంగాణ కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో వచ్చింది. అనేక రాష్ట్రాల్లో దాన్ని పక్కన పెట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా అనేక రకాల ఇతర కార్యక్రమాలు తీసుకొచ్చారు. అది పెద్ద ఇష్యూ కాదు అది.